లక్ష్మి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని చెప్పడంతో చాలా సీరియస్గా పద్మాక్షి, సహస్ర, అంబిక వాళ్ళు సీరియస్గా ఆలోచిస్తూ ఉంటారు. అంతలో లక్ష్మి లేదని ఆ మాట వినేసరికి యమున ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటిది, లక్ష్మి వెళ్ళిపోయిందా, నేను అలా అన్నందుకు వెళ్ళిపోయి ఉంటుంది అని అంటూ యమున చాలా బాధగా ఆలోచిస్తూ ఉంటుంది. వసుధనేమో చాలా బాధపడుతూ ఇలా అనుకుంటూ ఉంటుంది. అయ్యో లక్ష్మి, నువ్వు ఇంత బాధపడుతున్నావమ్మా, ఇంత నరకం చూస్తున్నావమ్మా, అందరూ నేను హింసించి ఇలా బాధ పెడుతున్నారు కదా లక్ష్మి అని అంటూ బాధపడుతూ ఆలోచిస్తూ ఇలా అనుకుంటూ ఉంటుంది. అయ్యయ్యో, లక్ష్మికి ఏం చేయాలి, ఏం న్యాయం చేయాలో అర్థం కావట్లేదు. పాపం లక్ష్మి ఇలా జరుగుతుందని అస్సలు అనుకొని ఉండదు. కానీ ఇంట్లో వీళ్ళందరూ ఇబ్బంది పెట్టేసరికి లక్ష్మి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. మంచిగుందో, అసలు ఏమైనా అఘాయిత్యం చేసుకుందో అని అంటూ వసుధ ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. అంతలో పద్మాక్షి సీరియస్గా ఇలా సహస్ర వాళ్ళు చూస్తూ ఉంటారు. ఇక అప్పుడు సహస్ర అంటుంది, చూసావా మమ్మీ ఎలా చేసిందో, అది ఈరోజు నిజం చెప్పాలి అని అన్నారని చెప్పి దాని మొగుడు గురించి పెట్టాల్సి వస్తుందని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. కానీ అసలు నిజం చెప్పలేదు చూసావా అని అంటూ ఉండగానే మదన్ అక్కడ నిలబడి చాలా బాధపడుతూ ఉంటాడు. మదన్ ఎందుకంటే లక్ష్మిని చాలా ప్రేమిస్తాడు కాబట్టి మదన్ చాలా ఫీల్ అవుతూ బాధపడుతూ ఆలోచిస్తూ ఏం చేయాలో అర్థం కాక టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక అప్పుడే లక్ష్మి ఆలోచిస్తూ ఇంకా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇక విహారీ ఏమో లక్ష్మి కోసం కారు తీసుకుని ఫాస్ట్గా లక్ష్మి కోసం వెతుకుతూ వెళ్తూ ఉంటాడు. ఇక ఇక్కడేమో పద్మాక్షి అంటుంది, కావాలనే అది ఇలా చేసింది. ఈయన గారు చెప్పారు కదా, అదేది నిజం నిన్నే చెప్పిస్తుంటే అయిపోయేది. నిన్నే అందరి ముందు పట్టుకుని దాన్ని నిలదీస్తుంటే చివరికి చెప్పేదేమో ఈవిడ గారు వల్లే ఇంకా రేపటి దాకా టైం ఇచ్చింది. అసలు ఈవిడ గారు ఇంట్లో నుంచి వెళ్ళిపోమని సలహా ఇచ్చిందో లేదో మరి అని అంటూ ఉంటే, వదిన నేను ఎందుకు అలా చేస్తాను, లక్ష్మి గురించి నేను మదన్ గురించి చాలా ఆలోచించాను. లక్ష్మి జీవితం అన్యాయం అయిపోకూడదు అని చెప్పేసి నేను మదన్కి ఇచ్చి పెళ్లి చేయాలని అంతలా ఆలోచించాను. అలాంటిది నేనెందుకు తన గురించి అలా చేస్తాను, నేను ఎప్పటికీ తన్ని అలా చేయలేను అని అనుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని అలా ఎప్పుడు నేను ఆలోచించలేదు. లక్ష్మి గురించి, లక్ష్మి ఉండాలి, మదన్ని పెళ్లి చేసుకోవాలి అనేదే నా ఉద్దేశం అని అంటూ యమున అంటుంది. భలే చెప్పావు, నీ వల్లే ఈరోజు అదే నేను నిలదీస్తుంటే అయిపోయేది కదా అని చెప్పి అంబిక అంటుంది. ఇదంతా అల్లరి కావాలని చేసింది. ఇంట్లో నుంచి వెళ్ళిపోయినట్టుగా మళ్ళీ ఏ నాటకాలు వేసి మళ్ళీ తిరిగి రాకుండా పోతుందా, ఇంకా ఖచ్చితంగా వస్తుంది అని అంటూ అంబిక అంటుంది. అలా ఎలా చెప్తున్నావు పిన్ని, అసలు వస్తుందనే నమ్మకం నాకైతే లేదు అని సహస్ర అంటుంది. ఇక అప్పుడే అంబిక అంటుంది, చూస్తూ ఉండు సహస్ర, అది ఎక్కడికి పోదు, అది ఖచ్చితంగా మళ్ళీ తిరిగి వస్తుంది, అది నాకు తెలుసు అని అంటూ అంబిక అంటుంది. ఇంకా మదన్ ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటే, చూసావా మదన్ ఎంత బాధపడుతున్నాడు, ఒక్క క్షణం కూడా అది ఆలోచించడం మదన్ని కాదని వదిలేసి వెళ్ళిపోయింది. పాపం మదన్ లాంటి మంచోడు అంతే, దానికి ఎక్కడ దొరుకుతాడు, అసలు దానికి మొగుడే గతి లేకుండా పోతే దానికి తాళిని పట్టుకుని ఇంక కావాలని ఇది ఎలా చేస్తుంది, ఏదో కరెక్ట్ రీజన్ ఉండే ఉంటుంది, అసలు ఏదో బలమైన కారణం ఉంది కాబట్టి అది ఎలా చేస్తుంది అని అంటూ సహస్ర అంటుంది. అప్పుడు అంబిక అంటుంది, నాకు కూడా అదే అనుమానంగా ఉంది, అసలు తనకి దాని వెనక ఏదో పెద్ద కారణమే ఉంది, ఏదో పెద్ద కథే ఉంది అని అనిపిస్తుంది. అదేదో బయట పెట్టట్లేదు కానీ దాని వెనకాల చాలా నిజాలు దాగున్నాయి, అసలు తెలిస్తే మనం తట్టుకోలేమేమో అని చెప్పి అంటూ అంబిక అంటుంది. అలా అని చెప్పేసి వసుధ అంటుంది, లక్ష్మికి ఎంత బాధగా అనిపించుంటుంది, అందరూ విరగబడి పెళ్లి చేసుకో అని చెప్పి అంటూ ఉంటే అసలు తన మెడలో ఉన్న తాళికి తను విలువనిస్తుంది కాబట్టి తను పెళ్లి చేసుకోకుండా వద్దని చెప్పింది. అయినా మనమే వినిపించుకోకుండా పాపం లక్ష్మి వెంట పడ్డాం, అంతే కదా. లక్ష్మి అందుకే బాధపడుతూ ఇంట్లో నుంచి మళ్ళీ తెల్లవారేసరికి తన భర్త గురించి చెప్పమంటే దూరంగా ఉన్న భర్త గురించి ఎలా చెప్తుంది, అందుకే కదా తను వెళ్ళిపోయింది అని అంటూ వసుధ అంటుంది. ఇంకా అది ఇంట్లోకి అయితే రాని, దాన్ని కాలు విరిచి పొయ్యిలో పెడతానని అంటూ చాలా సీరియస్గా పద్మాక్షి అంటుంది. ఇక ఆ తర్వాత అందరూ ఆలోచిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక నిహారికి సహస్ర ఫోన్ చేయాలని టెన్షన్గా పక్కకు వచ్చి ఫోన్ చేస్తూ ఉంటుంది. అప్పుడు విహారీ ఫోన్ లేకుండా ఇక కార్ డ్రైవ్ చేసుకుంటూ విహారీ లక్ష్మి కోసం వెతుకుతూ వెళ్తాడు కదా. అప్పుడే విహారీ రోడ్డు మీద కారులో వెళ్తూ ఇలా అనుకుంటూ ఉంటాడు, కనక మహాలక్ష్మి ఎక్కడున్నావు, అసలు ఏంటిది ఇదంతా, నువ్వు ఇంట్లోనే ఉండొచ్చు కదా కనక మహాలక్ష్మి, నువ్వు నా కోసం ఎన్ని బాధలు పడుతున్నావు ఆ విషయం నాకు తెలుసు, కానీ నా కోసమే నువ్వు నిజం చెప్పట్లేదని కూడా నాకు తెలుసు, ఎక్కడున్నావు, ఏ అఘాయిత్యం చేసుకోవద్దు లక్ష్మి, నువ్వు రా లక్ష్మి అని అంటూ నువ్వు నాకు కనిపించు
ఈ టెన్షన్గా అలా కారులో వెళ్తూ అలా ఆలోచిస్తూ ఉంటాడు. అంతలో లక్ష్మి ఏమో ఇంకా అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. లక్ష్మి వాళ్ళ అమ్మా నాన్న పూజ జరిపించాలని చెప్పారు కదా, పూజ కోసం వాళ్ళు గుడి దగ్గర అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు. ఇక లక్ష్మి ఏమో అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంది. ఒక చెరువు దగ్గరికి వెళ్తుంది. లక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది. వెళ్తూనే ఇంకా యమున తిట్టిన మాటలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు, రేపు ఖచ్చితంగా నువ్వు నీ భర్త గురించి, నీకు మెల్లో కట్టిన తాళి గురించి అవన్నీ నాకు వివరాలు తెలియాలి అని యమున తిడుతుంది కదా. ఆ మాటలన్నీ కూడా తలుచుకుంటూ బాధపడుతూ ఏం చేయాలో తెలియక వెళ్తూ వెళ్తూ ఒక చెరువు ఎదురుగా వస్తుంది. చెరువును చూసి అక్కడే ఆగిపోతుంది. లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. దూకి చావాలి అన్నట్టుగా తన మనసుకు అనిపించేస్తూ ఉంటుంది. తను చాలా సీరియస్గా ఆ చెరువులో దూకేద్దామని అక్కడే నిలబడి చూస్తూ ఏడుస్తూ నిలబడి ఉంటుంది. అంతలో తన అంతరాత్మ బయటికి వచ్చేస్తుంది. బయటికి వచ్చి ఇలా ఏం ఆలోచిస్తున్నావు అని అంటుంది. అప్పుడే లక్ష్మి అలా చూస్తూ ఉంటుంది. ఏంటి నువ్వు ఇంకేం చేయగలవు, నువ్వు ఏదేదో ఆలోచించుకుని దీనికి ఇదే పరిష్కారం అని నువ్వు ఎక్కడికి వచ్చావా అని అంటూ అంతరాత్మ అంటుంది. ఇక అప్పుడే లక్ష్మి ఇలా ఆలోచిస్తూ ఇంకా నేను ఇంకేం చేయగలను అని అంటుంది. అలా అంటే నీకంటూ స్వార్థం, ప్రేమ, నీకంటూ ఒక ఉండాలి కదా, నీ భర్త నీకు దక్కాలని ఆశ, ఆతురత అన్నీ ఉండాలి కదా, కొంచెమైనా స్వార్థం నీలో ఉండాలి కదా అని తన అంతరాత్మ అంటుంది. నాకు స్వార్థం అన్నీ ఉంటే నేను విహారీ గారిని నేను ఎలా ఇబ్బంది పెట్టగలను కదా అని ఆయన సంతోషంగా ఉండాలని ఉంది. అంతేకాని ఆయన నాకు దక్కాలని, ఆయనతో నేను ఉండాలని, ఆ ఇంట్లో వాళ్ళని బాధ పెట్టాలని అవేమీ నాకు లేవు అని లక్ష్మి అంటుంది. అప్పుడు తన అంతరాత్మ అంటుంది, నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు, నువ్వు ఇలా మూర్ఖంగా ఆలోచిస్తున్నావు కాబట్టే నీకంటే జీవితం లేకుండా ఇలా రోడ్డును పడ్డావు. నువ్వు ఆలోచించు, నీ స్వార్థం ఆలోచించు, నీ ప్రేమ, నీ భర్త, నీ తాళి, వీటన్నిటి గురించి నువ్వు స్వార్థంగా ఆలోచించు అని తన అంతరాత్మ చెప్తుంది. లేదు, నేను అలా ఆలోచించలేను. నేను నా భర్త విహారీ గారు సంతోషంగా ఉండాలని నేను ఆలోచిస్తాను. ఆయన కోసమే నేను ఆలోచించి పోరాడతాను తప్ప ఆయన ఎన్ని బాధపట్ట తలుచుకోలేదని అంటూ లక్ష్మి అంటుంది. నువ్వు ఇలా ఉన్నావు కాబట్టి ఇంట్లో అంతమంది నేను ఆడుకుంటున్నారు. ఆ విషయం నీకు అర్థమైనా సరే నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయకుండా ఇక్కడ దాకా వచ్చావు. కానీ ఇదంతా కరెక్ట్ కాదు, దీనికి ఏదో ఒక సొల్యూషన్ ఉండాలి కదా, నీ జీవితం మీద నువ్వు నిర్ణయం తీసుకొని అంటూ అంతరాత్మ చెప్తే అప్పుడు లక్ష్మి ఇలా అంటుంది. లేదు, నేను ఏ నిర్ణయం తీసుకోలేను అని అంటూ ఆయన విషయంలో నేను ఆయన్ని బాధ పెట్టలేను అని అంటూ లక్ష్మి ఇప్పుడు ఏదో నువ్వు నిర్ణయం తీసుకున్నావు కదా, ఆ పనన్నా కానివ్వు అని అంతరాత్మ అంటుంది. అప్పుడే లక్ష్మి ఆ నీటి గట్టి మీద చెరువు దగ్గర నిలబడి చూస్తూ ఉంటుంది. ఆ నీళ్ళలోకి చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. విహారిని తలుచుకుంటూ నన్ను క్షమించండి విహారి గారు, మీకు నేను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు, వాళ్ళందరికీ నేను మీ గురించి చెప్పి బయట పెట్టి మిమ్మల్ని బాధ పెట్టదలుచుకోలేదు అని ఏడుస్తూ ఆ నీళ్ళల్లోకి చూస్తూ ఉంటుంది. అంతలో విహారి లక్ష్మి కోసం టెన్షన్ పడుతూ ఎక్కడున్నావు లక్ష్మి, కనిపించే లక్ష్మి అంటూ నువ్వేం చేసుకోకూడదు, నువ్వు నా కోసం రా లక్ష్మి అని అంటూ అలా చూస్తూ ఉండేసరికి లక్ష్మి వెనక నుంచి కనిపిస్తుంది చెరువు దగ్గర నిలబడి. అది చూసి విహారి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక ఫాస్ట్గా కారు తీసుకుని లక్ష్మి అని చెప్పి అక్కడికి వచ్చేస్తూ ఉంటాడు. కారులో నుంచి విహారి దిగుతూ ఉండగానే లక్ష్మి నీళ్ళల్లోకి దూకేస్తుంది. లక్ష్మి నీళ్ళల్లోకి దూకేసరికి విహారి పరిగెత్తుకుని లక్ష్మి అని అరుస్తాడు. అప్పటికే లక్ష్మి నీటిలోకి దూకేస్తుంది. ఇక ఇంతటితో రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది.